తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు సత్యనారాయణ రెడ్డి నివాసంలో ఆదివారం పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ చేరికల కార్యక్రమానికి అర్థమాల, పునబాక, పాల్చూరు, తిరసమాల గ్రామాల నుంచి ప్రజలు, నాయకులు తరలివచ్చారు. అనంతరం ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు యాత్ర సీఎం జగన్మోహన్ రెడ్డి 4వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేటకు విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమానికి పెళ్లకూరు మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ప్రిస్కిల్లా, మండల ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఏమేమి చేశారో చేయమని చెప్తారు. సూలూరుపేట నియోజకవర్గానికి ఏమేమి చేశాం, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ఏమేమి చేశాం, మేము చేయబోయేది అని చెప్పి దమ్ము ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే దమ్ముని మొగాడు ఎన్ని పార్టీలు ఒకటైనా సింహంలాగా పేద ప్రజల ఆశాజ్యోతిగా, పేద ప్రజల దేవుడుగా ప్రజల ముందుకు వస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నక్కకి నాగలో గారికి ఉన్నంత తేడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో నిలువంత అర్థంతో ఆకాశాలు ఉంటే, పాతాళంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఇతర పార్టీలు అన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి చేయాలంటే పాపం అది జరిగే పనేనా? అది జరిగే పని కాదనైనా మీరు అందరూ ఎలకాడ విశ్రాంతి తీసుకునేదానికి కరోనా కాలంలో ఎట్టయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్నారో ఈ రోజు ఎలక్షన్ తర్వాత కూడా అదే గతి. కాబట్టి ఈ కష్టం అంతా వృధా. ఖచ్చితంగా మీరు విశ్రాంతి తీసుకున్న రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మీరందరూ దాన్ని పరిశీలించి ఖచ్చితంగా విశ్రాంతి ఇచ్చేదానికి జనం కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని తీసుకుంటారని అందరూ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ పాదయాత్రని, బస్ యాత్రని మన రూట్లో వస్తుంది. కాళహస్తి దారి పొడవున జన నిరాజనం మళ్ళీ చెప్తాను. నేను ప్రతి ఊరికి తిరుగుతాం. 4వ తేదీ వస్తాను, ఉదయం నుంచి బయలుదేరతాడు. 4 ఉదయం తరపున బయలుదేరతాడు. కాళహస్తిలో ఫేస్ టు ఫేస్ ఒక గ్రామంతో మాట్లాడతాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సభా ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఈ కార్యక్రమంలో మన దారినే పోతాడు. ఈ దారి మధ్యాహ్నం పోయేటప్పుడు ప్రతి గ్రామంలో జగన్మోహన్ గారికి ప్రతి ఇంట్లో వాళ్ళు, ప్రతి ఒక్కరూ గ్రామాలకు అవతల ఉండే గ్రామాల వాళ్ళు, యువత ఉండే గ్రామాల ఊళ్ళకి వచ్చి ఆయన ఘనసాగంగా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా నేను సభలో అందరికీ తెలియజేస్తూ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ వస్తున్నారు, ఎదురు వస్తున్న ప్రజానికో అక్క జిల్లాలో కూడా ముందుండే వాళ్ళందరినీ ఆప్యాయతగా పిలుచుకొని ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు సభను కూడా విజ్ఞప్తి చేయాల్సిందిగా వాళ్ళందరినీ కోరుతూ